సూపర్ స్టార్ కృష్ణ, గ్లామర్ కింగ్ శ్రీదేవి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి నటించిన గడసరి అత్త సొగసరి కోడలు 20 జూను 1981 సంవత్సరంలో రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది. కట్టా సుబ్బారావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా చాలా యాదృచ్ఛికంగా ఆయన మెదడులోకి ప్రవేశించింది, కార్యరూపం దాల్చిందంటే మీరు నమ్ముతారా? అవును. ఆయన హైదరాబాద్లో రవీంద్ర భారతి కళా సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతుంటే వాటిని చూడటానికి సరదాగా వెళ్ళారు. అందులో ఒక నాటిక ఆయన బాగా ఆకర్షితులనే చేసింది. అది పినిశెట్టి శ్రీరామమూర్తి. ఈయన రవిరాజ పినిశెట్టి అని డైరెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు మంచి రచయిత. ఈయన కథలు కూడా చాలా బ్రహ్మాండంగా రాస్తారు. ఈయన రాసిన నాటిక మా అత్త నన్ను వసే అంది అనేటువంటి నాటక ప్రదర్శన అయిపోయిన తర్వాత ఆలోచనలో పడ్డారు కట్టా సుబ్బారావు. ఫ్యామిలీ వాల్యూసు, అత్తకు ఉన్నటువంటి డామినేషను, ఆ రోజుల్లో ఉన్నటువంటి కుటుంబ విలువలు, వాటిని అత్తగారు ఎలా విచ్ఛిన్నం చేస్తారు, ఇవన్నీ చూసిన తర్వాత ఇది మన సినిమా చేస్తే ఎంత బాగుంటుంది కదా అని ఆలోచనలోకి వచ్చి వెంటనే సంప్రదించారు. కాశీ విశ్వనాథ్ అని అప్పట్లో ఆయన మాటలు బాగా రాసేవాళ్ళు. ఆయన చేత ఈ స్క్రిప్ట్ని పకడ్బందీగా స్క్రీన్ ప్లే కింద రాయించి చూసుకున్న తర్వాత మంచి కథ దొరికింది, మంచి సాహిత్యం దొరికింది, మంచి కుటుంబ విలువలు ఉన్నటువంటి స్టోరీగా ఆయనకు తోచింది. వెంటనే ఆయన సూపర్ స్టార్ కృష్ణని సంప్రదించారు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి చిత్రం ఆయనే చేశారు కదా, మీకు అందరికీ తెలుసు, బియ్యాలు వారి కయ్యాలు. ఆయన కూడా ఈ కథ విని చాలా బాగుందని డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆయన డేట్స్ ఎప్పుడైతే ఇచ్చారో అంటే అప్పట్లో ప్రముఖ తారలు ఇద్దరు, ఒకళ్ళు జయప్రద, రెండు శ్రీదేవి. ఈసారి శ్రీదేవిని ఎంచుకున్నారు. శ్రీదేవి కూడా కాల్ షీట్లో ఇవ్వటం జరిగింది. అయితే ఈ అత్తగారి క్యారెక్టర్కి ఎవరు పెట్టుకుందామని ఆలోచనలో పడ్డారు కట్టా సుబ్బారావు. అత్తగారు అనేటప్పటికీ వియ్యాల వారి కయ్యాల్లో మీకు అందరికీ తెలుసు సూర్యకాంతం అద్భుతంగా అత్తగారి క్యారెక్టర్, అందులో విలనిజం, గయాళితనం బాగా ప్రదర్శన చేయగలరు. ఆవిడైతే బాగుంటుంది, కానీ మరీ రొటీన్గా అయిపోతుంది కదా, విభిన్నంగా వెళ్ళాలి ఈ సినిమాని ఆయన ఏం చేశారంటే, అప్పట్లో కళాభినేత్రి తర్వాత ఆవిడ రిటైర్మెంట్కి వెళ్ళిపోయారు వాణిశ్రీ, ఆవిడ అందుబాటులో లేరు, ఆవిడ కూడా కృష్ణ సినిమాలో చేయరు. కాబట్టి కళాభారతి అయినటువంటి జముని సంప్రదించడం జరిగింది. జమున ఈ కథంతా విని ఇది నేను చేయడానికి అభ్యంతరం ఏమీ లేదు, కానీ ప్రజెంట్ నేను కాంగ్రెస్ పార్టీలో సాంస్కృతిక విభాగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నాను, ఇటువంటి తరుణంలో నేను ఈ క్యారెక్టర్ని చేయలేను, ఎందుకంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది నా మీద పడుతుంది, కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా మీరు చూడండి అని సున్నితంగా తప్పుకోవడం జరిగింది. దాంతో ఆయన ఆలోచన బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి భానుమతి మీదకి మళ్ళింది. భానుమతి అప్పుడు చెన్నైలో ఉండేవారు. చెన్నై అప్పుడంతా సినీ పరిశ్రమ అంతా చెన్నై కదా, ఆవిడని సంప్రదించారు. ఆవిడ కథంతా విన్న తర్వాత ఓకే నేను చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆవిడ అత్తగారి కింద రంగప్రవేశం చేయడం జరిగింది. ఇందులో భర్తగా నాగభూషణం, వియాలవారి కయ్యాల్లో భర్తగా ఆయనే నటించారు. అయితే దానికి దీనికి చిన్న తారతమ్యం ఏంటంటే, ఆ సినిమాలో అల్లుడి కింద సూపర్ స్టార్ కృష్ణ రంగప్రవేశం చేస్తే అక్కడ అత్తగారి కింద దాష్టీకం సూర్యకాంతం చేస్తారు. కానీ ఇక్కడ భానుమతికి కొడుగ్గా సూపర్ స్టార్ కృష్ణ నటిస్తే, మరి కోడల కింద గ్లామర్ క్వీన్ శ్రీదేవి రంగప్రవేశం చేస్తే దాష్టీకం ఆవిడ మీద చేస్తారు. అయితే ఇక్కడ సైమల్టేనియస్గా 2 పాత్రలు రన్ అవుతాయి. ఒకటి రావు గోపాలరావు క్యారెక్టరు. రావు గోపాలరావు విపరీతమైనటువంటి స్ట్రిక్టు, అలాగే భార్యని కంట్రోల్ పెట్టేటువంటి విధానం, ఆ విధంగా ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుంది, కూతురి మీద ఆంక్షలు, సినిమాలు చూడకూడదు, అలాగే నవల్స్ చదవకూడదు, కేవలం పురాణాలు మాత్రమే చదవాలి, బయట మగ పురుషులతో కూడా మాట్లాడకూడదు, ఇలాంటి నిబంధనలతో చివరికి అతనికి చదువు కూడా అమ్మాయికి మానిపించేస్తాడు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తితో కుటుంబం ఎలాంటి కష్టాలు పడుతుందో ఓ పక్క చక్కగా చూపిస్తారు. మరో పక్కన భర్త కేవలం నామినల్లు, అంతా తందే, ఆస్తులు తనవే, అహంకారం తందే, కుటుంబం నాదే,
ఎవరైనా నా మాట గిరిగేసి నా దాంట్లోనే ఉండాలి తప్ప నా మాట జవతాడకూడదు అనేటువంటి భానుమతి మనస్తత్వం మరో పక్కన. అలాంటి కుటుంబాలు ఏమవుతాయి అని ఓ పక్కన చూపిస్తూ రెండు కుటుంబాలు కూడా మన కుటుంబ వ్యవస్థకు మంచిది కాదు అని చూపించేటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఎంతగా ఆకట్టుకుందంటే అద్భుతమైన విజయం సాధించింది. ఒక విధంగా లో బడ్జెట్తో తీసినటువంటి ఈ సినిమా అద్భుతమైన కాసుల వర్షం బాక్సాఫీస్ వద్ద కురిపించింది. లో బడ్జెట్ ఎందుకన్నామంటే సూపర్ స్టార్ కృష్ణ అలాగే శ్రీదేవి కూడా వాళ్ళ రెమ్యునరేషన్ ఈ సినిమాకు కూడా తగ్గించుకొని చేశారు. కొత్త నిర్మాతలు అలాగే దర్శకుడు కూడా చాలా మంచి అతను అనే భావంతో రెగ్యులర్గా తీసుకునేటువంటి రెమ్యునరేషన్ కాకుండా ఒక 50 నుంచి 60 వేల వరకు తగ్గించి ఈ సినిమాకి చేయటం ఆ రోజుల్లో చిన్న నిర్మాతల్ని ప్రోత్సాహం ఇచ్చినటువంటి సంఘటన కింద మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఈ పాటల పరంగా బాగుంటుంది, మాటల పరంగా బాగుంటుంది. ముఖ్యంగా కాశీ విశ్వనాథ్ రాసినటువంటి మాటలు బాగా ఆలోచింప చేస్తాయి. ఈరోజు మన కుటుంబ వ్యవస్థ కనుక చూస్తుంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టము చాలా వరకు లేవు. 1981లో ఈ సినిమా రిలీజ్ అయింది. 1981లోనే కుటుంబ వ్యవస్థలో అత్తగారి డామినేషన్ ఉన్నటువంటి ఇళ్ళు నెమ్మదిగా కుప్పకూలిపోవడం ప్రారంభించాయి. దాదాపుగా అప్పటికే పెళ్ళైనటువంటి వాళ్ళు ఒకవేళ కొత్త కాపుని పెట్టకముందు ఇంట్లోకి వచ్చినా కూడా ఒక 6 నెలలు 1 ఇయర్ లోపులోనే ఆ కుటుంబం నుంచి వెళ్ళిపోయి వేరే కాపురాలు పెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఈ గడసరత్త సొగసరి కోడలు సినిమా చూసి అత్తగారు ఏ పనులు చేయకూడదు, అలాగే కోడలుగా ఏ విధంగా మనం కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని రెండూ కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ముఖ్యంగా మారువేషం, సూపర్ స్టార్ కృష్ణ అంటేనే మారువేషం మనకు గుర్తుకొస్తుంది. కానీ ఈ సినిమాలో కూడా ఆయన ఒక మారువేషం వేశారు. ఒక మాస్టరు 80 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఎలాగ ఉంటాడు అని మీరు ఆలోచిస్తే అలాంటి గెటప్లోనే ఆయన కనిపిస్తారు. శ్రీదేవికి యంగ్గా ఉండేటువంటి మాస్టర్లు అంటే ప్రేమలో పడుతుందేమో అని చెప్పి ముసలివాళ్ళని చూసేటువంటి క్రమంలో ఆయనే ముసలివాడి గెటప్ వేసుకొని ట్యూషన్ చెప్పడానికి వచ్చేటువంటి ఈ క్రమం బాగా అందరినీ ఆకట్టుకునేటువంటి రీతిలో ఉంటుంది. అలాగే శ్రీదేవికి అతను బావే అవుతాడు వరుసకి. ఆ విధంగా వాళ్ళిద్దరూ ప్రేమలో పడటం, ఆవిడ్ని నెమ్మదిగా మన జీవన స్రవంతిలోకి తీసుకురావటం, అలాగే పెళ్లి చేసుకోవటం, తన ఇంటికి తీసుకెళ్ళటం. ఇదే క్రమంలో ఒక కేసులో రాఘోపాలరావు చేత ఇరికించబడటం, అలాగే ఇంట్లోకి వచ్చిన తర్వాత మరి భానుమతి పెట్టే ఆరళ్ళు అలాగే హింస ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూపిస్తారు. అవన్నీ తట్టుకొని తను మొగుడు గురించి వెతుకులాట, ఆరాటం, ఎప్పుడు వస్తారని ఎదురు చూడటం, చివరికి ఆమె మీద విషప్రయోగం జరిపేటువంటి స్థాయికి కూడా కుటుంబ సభ్యులు వెళ్ళటం, అందులోంచి బయటపడటం, తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వటం, అక్కడ అనేక రకాల మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఒక ధీరవంతిగా ఎదగటం ఈ సినిమాలో చూపిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రయోగం. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా వంటింట్లో కుందేళ్ళలాగా ఉండిపోకూడదు. వాళ్ళు పరిస్థితులకి ఎదురు తిరగాలి, ఎదురు తిరిగి ధైర్యంగా ఉండాలి, ఒక విధంగా విజేతగా నిలబడాలని ఈ సినిమాలో ఈ క్యారెక్టరు ప్రబోధిస్తుంది, ఉద్బోధిస్తుంది. 1981లోనే ఈ క్యారెక్టర్ చెప్పేటువంటి సందేశం ఆ రోజు మహిళలకి ఒక స్ఫూర్తినిచ్చింది. అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని అలాగే ఒక కరేజ్ నేర్చుకొని మళ్ళీ తన భర్తతో తన కుటుంబంలోకి అడుగుపెట్టి తను ఏం చేయదలుచుకుంది అవన్నీ చేసి గడసరత్త మీద సొగసరి కోడలు సాధించిన విజయం ఈ సినిమా పతాక సన్నివేశాల్లో చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో, ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఈ వ్యవసాయ భూములు కానీ ఆస్తులు కానీ అల్లుళ్ళకి లేకపోవటం, అల్లుళ్ళకు ఉండేటువంటి ఆస్తులు కూడా అత్తగారు తన చేతుల్లోనే అట్టే పెట్టుకోవటం, చివరికి భర్తకు ఉండేటువంటి ఆస్తులను కూడా తన చేతిలో ఉంచుకోవటం, ఎప్పుడైతే ఆస్తులు ఆడదాని చేతిలో ఉందో ఆ అధికారం అంతా తన చేతుల్లోనే ఉండటం, మిగతా వాళ్ళు చేష్టలు ఉడికిపోయి బొమ్మల్లాగా కీలు బొమ్మల్లాగా ప్రవర్తించడం. ఇది మనం సినిమాలో చూస్తే ఈరోజు జోక్గా అనుకుంటాం, కానీ నిజ జీవితంలో 81లో మీరు పరిస్థితులు కనుక చూస్తే పల్లెటూళ్ళలో చాలా కుటుంబాలు ఈ రకంగానే ఉండేవి. ఆ రోజు కుటుంబ వారసత్వంగా వచ్చిన సంపద కానీ, లేకపోతే మహిళలకు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన ఆస్తులు కానీ, ఏది ఏమైనా సరే
కొంతమంది చేతుల్లో ఉండటం వల్ల మహిళల చేతుల్లో ఒక విధంగా పురుషులు కీలుబొమ్మలుగా మారిన ఇళ్ళు కూడా ఆ రోజుల్లో చాలా వరకు ఉండేవి. ఇప్పటికీ ఉన్నాయి, లేవని మనం చెప్పలేము. కాకపోతే ఆ రోజుల్లో ఉండేటువంటి ఆ పరాకాష్ట పరాధీనత ఇప్పుడు అంత లేదు అని మాత్రం కొంతవరకు చెప్పచ్చు. ఎందుకంటే వ్యాపారాలు పెరిగాయి, అలాగే కొంతవరకు ఉద్యోగాలు కూడా పెరిగాయి, అలాగే సోషల్ అవేర్నెస్ కూడా పెరిగింది. కానీ మీరు 81 నాటి జీవన పరిస్థితుల్ని ఈ సినిమాలో కనుక చూస్తే కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు కట్టా సుబ్బారావు. ముఖ్యంగా పల్లెటూళ్ళలో గ్రామీణ వాతావరణాన్ని ఈ సినిమా ప్రతిఫలింప చేస్తుంది. అలాగే ఒక వ్యవస్థలో ఒక కుటుంబం సక్సెస్ అవ్వాలంటే ఆ ఇంటికి పెద్దతో పాటు యజమానురాలు, ఆ గృహిణి కూడా చాలా పాత్ర ఉంటుంది. ఆ పాత్ర కనుక విస్మరిస్తే కుటుంబాలు ఎలా దెబ్బతింటాయి కూడా ఈ సినిమాలో చూపిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే భానుమతి ఒక విలనిజం చూపిస్తారు, ఒక గయ్యాళితనం చూపిస్తారు. ఎట్ ద సేమ్ టైం ఆవిడలోని నటనలోని ప్రతిభ కూడా కనపరుస్తారు. ఆవిడ చేసిన మంచి క్యారెక్టర్లో ఇది ఒక క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఇందులో అద్భుతమైన ఒక మంచి కళ నైపుణ్యం అన్నీ కూడా చూపిస్తారు. తండ్రికి తల్లికి కూడా బుద్ధి చెప్పేటువంటి క్యారెక్టర్లో ఆయన ఒక టీచర్గా, ఒక పక్కన బావగా ఎలాగా తన మరదల్ని దారికి తెచ్చుకుంటారో, అలాగే వాళ్ళ అమ్మకు కూడా సన్మార్గంలో పెట్టి దారికి తెచ్చుకునేటువంటి కొడుకుగా కూడా ఆ ఇంటికి వెలుగవుతారు. అలాగే తన మాడ్యులేషన్లో కానీ, నటనలో కానీ, తర్వాత డైలాగ్ డెలివరీలో కానీ తన విభిన్నత చూపించి అద్భుతమైన ప్రావీణ్యం ఈ సినిమాలో నటశేఖరుడిగా చెలరేగిపోతారు. అలాగే ముఖ్యంగా ఈ సినిమాలో అన్నాదు సూపర్ స్టార్ కృష్ణకి అన్నయ్యగా కనిపిస్తారు. అప్పటికే ఆర్థిక పరిస్థితి బాగలేదు, సినిమాలు కూడా ఏమీ లేవు. ఆయనకి కొన్ని సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ అవకాశాలు ఇచ్చారు. శంకుతీర్థం కానీ, లేకపోతే మా ఇంటి దేవత సినిమా పూర్తి చేసి అందులో ఫ్రీగా యాక్ట్ చేయడం కానీ, అలాగే ఈ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన రోలు ఇచ్చి ఆయనకి కూడా కొంత అండదండలు ఇవ్వటం జరిగింది. అందులో ఈ సినిమా కూడా ఆయన ఒక మెరుపులా మెరుస్తారు, మంచి యాక్టింగ్ ప్రతిభ కూడా కనిపిస్తారు. అలాగే అవే కళ్ళు లాంటి సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ పక్కన హీరోయిన్గా నడిచి అందాల రాణిగా మెప్పించినటువంటి కాంచన ఇందులో కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారటం, ఆవిడ కూడా ఇందులో ఒక ముఖ్య పాత్ర చేయటం అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే కేవలం జస్ట్ ఒక 10 సంవత్సరాల వ్యవధిలోనే ఒక అగ్రస్థాయి హీరోయిన్ కరెక్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోవటం, అలాగే ఆయన సినిమాల్లోనే క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయటం విధి లిఖితం అనుకోవాలా, విధి రాసిన రాత అనుకోవాలా అని మనం అనుకోవాలి. ఏదేమైనా కాంచన మంచి ప్రతిభ ఉన్నటువంటి నాయిక. అంత తొందరగా అంత క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయవలసిన అవసరం లేదు, మరి ఎందుకని చేశారో మనకి తెలియదు. కానీ అప్పటికీ కూడా ఆవిడ కనీసం సెకండ్ హీరోయిన్గా అయినా చేసేటువంటి స్థాయి ఉన్నటువంటి నటీమణి కాబట్టి ఆవిడ కూడా ఈ సినిమాలో పాత జ్ఞాపకాల్ని గుర్తుకు తీసుకొస్తారు. ఏదేమైనా ఈ సినిమా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, దాని విలువలు మరొకసారి చాటి చెప్పింది. అలాగే కట్టా సుబ్బారావు దర్శకత్వ ప్రతిభ బాగా ఈ సినిమాలో మనకి ఎలివేట్ అవుతుంది. అలాగే ఈ సినిమా ఒక విధంగా కుటుంబ ప్రయోజనాలు ఏ విధంగా కాపాడుకోవాలి, కుటుంబ వ్యవస్థను ఏ విధంగా కాపాడుకోవాలని కూడా మనకి తెలియజేస్తుంది. ముఖ్యంగా పాటలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఎస్పి బాలు, సుశీల, అలాగే భానుమతి పాడిన పాటలు ప్రజారంజకంగా ఉంటాయి. సంగీతం చెల్లపల్ల సత్యం మంచి సంగీతాన్ని సమకూర్చారు. పెద్ద భారీ బడ్జెట్లకి పోకుండా మరి కట్టా సుబ్బారావు ఎన్నో మంచి సినిమాలు తీశారు. అన్ని సినిమాలు కూడా మంచి ప్రజాదరణ పొందాయి. ఇప్పటికీ కూడా ఈ సినిమా మనం తలుచుకుంటూ ఉంటే ఆ పాత మధురాలే గుర్తుకొస్తుంటాయి. మరి ఈ సినిమా మీరు చూసారా? మీకేమనిపించింది? ఆ అనుభవాలు మీకు గుర్తుకొస్తుంటే మీకేమైనా స్ఫురిస్తుంది? ఇవన్నీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ చిన్నప్పుడు మీరు ఏ థియేటర్లో ఏ సినిమా చూశారు, ఆ థియేటర్లో చూసినప్పుడు మీ అనుభవాలు ఏంటి ఒక్కసారి మాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే కామెంట్స్ రూపంలో మీరు పెడితే మిగతా వాళ్ళు చదివి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ పొందుతారు కదా. మీకు కనుక ఛానల్ కంటెంట్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు బ్లెస్సింగ్స్గా మేము భావిస్తాం. ఇలాంటి మంచి విషయాలు, అరుదైన విషయాలు మరిన్ని సేకరించి మీకు అందజేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ మిత్రుడు
శ్రేయోభిలాషి, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.